సింగరేణి కాలనీస్ విస్తరించి ఉన్న జిల్లాల్లో దాదాపు 12 నుంచి 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో బొగ్గు గని కార్మికుల ఓట్లు గెలుపోవటంలో ప్రభావితం చేస్తాయి. 12 నుంచి 14 కాన్స్టిట్యున్సీస్లలో బొగ్గు గని కార్మికులే సింగరేణి గని కార్మికుల ఓట్లు అవి డిసైడ్ చేస్తాయి గెలుపోవటంలో. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఆ సింగరేణి కోల్ బెల్ట్లో తుడిచిపెట్టుకుపోయింది. దానికి కారణాలు చాలా ఉన్నాయి. సింగరేణి కార్మికుల కోసం తాము అంత చేశాము ఇంత చేశామని బీఆర్ఎస్ పార్టీ ఎంత చెప్పుకున్నా కూడా సింగరేణి కార్మికులు వాళ్ళు తిరస్కరించినట్టుగా కనిపిస్తుంది మనకు. అంటే ఫలితాలు అట్లా ఉన్నాయి. సింగరేణి కాలనీస్లో యాజ్ ఆఫ్ నౌ దాదాపు 42 నుంచి 45 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. బొగ్గని కార్మికులు ఒకప్పుడు 1,00,000కు పైగా పనిచేసేవాళ్ళు క్రమంగా ఓపెన్ కాస్ట్లు ఇతరత్ర రావడం వల్ల ఈ కార్మికుల సంఖ్య తగ్గిపోతూ వచ్చింది. సో నౌ 42 to 45,000 అని చెప్తున్నారు. దీంట్లో వీళ్ళు కాకుండా ఒక 20,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. అట్లాగే 60,000 మందికి పైగా పెన్షనర్స్ ఉన్నారు. ఇది ఈ సింగరేణి బెల్ట్లో. ఈ సింగరేణి బెల్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 350 కిలోమీటర్స్ విస్తీర్ణంలో ఉంటుంది. సింగరేణి 350 కిలోమీటర్ల పరిధి. దీంట్లో జిల్లాల విషయానికి వస్తే కొమరం భీం ఉంది, మంచిర్యాల అండ్ పెద్దపల్లి, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్ ఇటువంటి జిల్లాలు ఉన్నాయి. ఇందులో 12 కాన్స్టిట్యున్సీస్ అయితే పక్కాగా బొగ్గు గని కార్మికుల ఓట్లపైన ఆధారపడి ఉన్నాయి. మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు, ఆసిఫాబాద్, రామగుండం, పెద్దపల్లి అండ్ మంథెని, భూపాలపల్లి, పినపాక, కొత్తగూడెం, ఇల్లందు, భద్రాచలం ఇటువంటి నియోజకవర్గాలన్నీ కూడా సింగరేణి ఓటర్లు ఆ ఎన్నికలను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. గెలుపోవటంలో ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. సో ఇప్పుడు నేను ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే మాజీ ఎమ్మెల్సీ ఇంకా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన రాజీనామాను శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇంకా పెండింగ్లోనే పెట్టారు. ఆ రాజీనామా ఆమోదించలేదు కనుక ఆమె ఎమ్మెల్సీగా ఉన్నారు. ఎమ్మెల్సీ కవిత, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత ఈ సింగరేణి బెల్ట్లోని ఈ 12 నుంచి 14 అసెంబ్లీ నియోజకవర్గాల పైన ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తోంది. ఆమె హెచ్ఎంఎస్ అనే కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. దాని తర్వాత ఒక బొగ్గని కార్మికులతో హెచ్ఎంఎస్ సంఘానికి సంబంధించిన ఇంపార్టెంట్ సమావేశంలో ఆమె ప్రసంగించారు. సో ఈ కాన్స్టిట్యున్సీస్లలో మనం ఎట్లా పనిచేయాలి, ఏ రకంగా కార్మికుల ఓట్లను మన వైపు తిప్పుకోవాలి అంటే ఇక్కడ ఇండిపెండెంటే. నేను అనేది ఏంటంటే తెలంగాణ జాగృతి పేరిట కార్యక్రమాలు ఒకవైపు నిర్వహిస్తున్నారు. అట్లాగే తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అనేది ఆల్మోస్ట్ అది టీఆర్ఎస్ అనుబంధ సంస్థగా అనుకోవడం కానీ, దానికి గౌరవ అధ్యక్షుడిగా మాజీ మంత్రి కుప్పల ఈశ్వర్ నియమించడం కానీ ఇవన్నీ తెలిసిన విషయాలే. ఇప్పుడు ఇక కవిత చేసే పని ఏంటంటే హెచ్ఎంఎస్ అండ్ తెలంగాణ జాగృతి కంబైన్డ్గా కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించారు. సో కంబైన్డ్గా నిర్వహించే విషయంలో ఎటువంటి యాక్షన్ ప్లాన్ తయారు చేయాలి, ఏ రకంగా కార్మికులు నివసించే ప్రాంతాల్లో ఎటువంటి క్యాంపెయిన్ నిర్వహించాలి అనే దానిపైన కవిత కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టు కనబడుతోంది. ఆదిలాబాద్ అండ్ పెద్దపల్లి అండ్ వరంగల్, ఖమ్మం, మహబూబాద్ ఇటువంటి జిల్లాల్లో క్యాంపెయిన్ ఉధృతంగా జరపాలని, సింగరేణి కార్మికుల ఓట్లను తమ వైపు షిఫ్ట్ వచ్చే విధంగా అంటే బలమైన రాజకీయ శక్తిగా అవతరించాలంటే ఏదో ఒక సెగ్మెంట్ అవసరం, ఏదో ఒక ప్రాంతం అవసరం. ఇప్పుడు నిజానికి కవిత ప్రభావం ఎంత ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ పైన ఏమిటి అనేది ఒక చర్చ ఎట్లాగూ ఉంది. సో ఈ కాంటెక్స్ట్లో ఏంటంటే ముందుగా సింగరేణి బెల్ట్ పైన ఎక్కువగా ఫోకస్ పెట్టడానికి ప్రయత్నిస్తున్నట్టు కనబడుతోంది. ఆమె ఎట్లాగూ జగిత్యాల నుంచి పోటీ చేయడం ఆల్మోస్ట్ ఖరారైంది. ఆమె కాకుండా ఈ కాన్స్టిట్యున్సీస్లలో సింగరేణి పరిధిలో ఉన్న కాన్స్టిట్యున్సీస్లలో
బలమైన అభ్యర్థులు ఎవరు, అట్లాగే బలమైన నాయకులు ఎవరు, ప్రజాబలం ఉన్న నాయకులు ఎవరు అనే దానిపైన కూడా వాళ్ళు బాగా అధ్యయనం చేస్తున్నట్టు కనబడుతోంది. అటు హెచ్ఎంఎస్కు సంబంధించిన రియాజ్ కానీ, అట్లాగే కవిత కానీ, మరికొంతమంది అంటే తెలంగాణ జాగృతి నాయకులు కానీ ఆ పనిలో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఒకవేళ నిజంగానే సింగరేణి ప్రాంతంలోని ఈ 12-14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకవేళ పట్టు నిరూపించుకునే పరిస్థితి వస్తే, అంటే 3 ఏళ్ల తర్వాత, ఇప్పుడైతే ఏమీ జరిగేది లేదు, అసెంబ్లీ ఎన్నికల నాటికి కనుక బలపడగలిగితే, అక్కడ తనకంటూ ఒక ఓటు బ్యాంకును ఆమె నిర్మించుకోగలిగితే, ఖచ్చితంగా ఆమె అసెంబ్లీ ఎన్నికల్లో ఒక బలమైన ఫోర్స్గా ఎమర్జ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనం కొట్టిపారడానికి వీల్లేదు. ఖచ్చితంగా ఒక ఫోర్స్గా తయారయ్యే అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఒకవేళ హంగ్ లాంటి పరిస్థితి వస్తే, మన దగ్గర ఇప్పటిదాకైతే అటువంటి సంప్రదాయం, అటువంటి అంటే ప్రజల్లో అటువంటి ఇది లేదు. అంటే మిగతా రాష్ట్రాల్లో అక్కడక్కడ మహారాష్ట్ర కావచ్చు, బీహార్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, కొన్ని రాష్ట్రాల్లో అటువంటి పరిస్థితి ఉంది. కానీ మన దగ్గర అంటే కంబైన్డ్ ఏపీగా ఉన్నప్పుడు కూడా ప్రజలు ఏదో ఒక లైన్ తీసుకునేవాళ్ళు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అయితే బీఆర్ఎస్ఆ లేకపోతే కాంగ్రెస్సా. సో ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితి వస్తుందా? బీజేపీ ఏమైనా ఇంకా పికప్ అయ్యే అవకాశం ఉంటుందా? సో తెలంగాణలో తమకు ఇంకొక స్పేస్ ఉందా? ఇవన్నీ వీటన్నిటిపైన చర్చ జరుగుతుంది. స్పేస్ ఉన్నా లేకపోయినా స్పేస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎవరికైనా సరే ఒక బలమైన ఒక ప్రాతిపదిక ఉంటే, ఒక భూమిక ఉంటే, ఒక ఎజెండా కనుక పక్కాగా ఉంటే ఆ స్పేస్ను క్రియేట్ చేసుకొని వాళ్ళు ఒక రాజకీయ పార్టీని తయారు చేసుకోవచ్చు. ఆ రాజకీయ పార్టీ ద్వారా 5 సీట్లు గెలిచినా, 6 సీట్లు గెలిచినా, 10 సీట్లు గెలిచినా ఖచ్చితంగా రేపు కనుక ఒకవేళ నెక్స్ట్ ఎలక్షన్స్లో ప్రజల మూడ్ను బట్టి వాళ్ళు ఎవరికి అంటే ఒక పార్టీకి అధికారం ఏర్పాటు చేసుకునే స్థాయి కనుక మ్యాండేట్ ఇవ్వకపోతే, అంటే హంగ్ అనేది చెప్పేది. అందుకే కవిత ఖచ్చితంగా ఏమంటాం, ప్రభుత్వం ఏర్పాటులో కీలక భూమిక పోషించే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.